వ్యూవర్స్ అందరికి నమస్తే. నేను మీ పిట్టల రవి. దేశం మొత్తం ఎంతో టెన్షన్ తో ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు, 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్ లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ రోజు జరిగిన ఓటింగ్ లో బీజేపీ ఏదైతే అనేక వ్యూహాలతోటి గట్టెక్కుతాం పార్లమెంట్ లో ఓటింగ్ లో అనుకున్నారో, కానీ అది జరగలేదు. ఒకసారి మ్యాప్ పార్లమెంట్ లో జరిగిన ఓటింగ్ సంబంధించింది. ఇది ఒకసారి చూస్తే ఈ రెడ్గా ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఇదంతా ప్రతిపక్షాలకు సంబంధించిన ఎంపీ ఓట్లు వేసిన సీట్లది, ఓట్లు ఎంపీలకు సంబంధించింది. తర్వాత ఇది అధికార పక్షానికి సంబంధించిన ఓట్లు. సో ఎలక్ట్రికల్ ఓటింగ్ ద్వారా కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, కానీ తర్వాత అఫీషియల్ గా ప్రకటించిన దాని ప్రకారం పార్లమెంట్ లో మొత్తం 528 మంది ఓటింగ్ లో పాల్గొన్నట్టు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. 298 మంది అనుకూలంగా ఓటేస్తే వ్యతిరేకంగా 230 మంది ఓట్లు వేయడం జరిగింది. తటస్థంగా ఎవరు వేయలేదు. 2/3 మెజారిటీ ఈ బిల్లుల ఆమోదం పొందటానికి కావాల్సి ఉండే, దానికి కావాల్సిన మెజారిటీ మార్కు 352 ఓట్లు. సో 352 ఓట్లను రీచ్ కాలేదు కాబట్టి ఈ బిల్లులన్నీ వీగిపోయినాయి అనేది పార్లమెంట్ లో స్పీకర్ ప్రకటించాడు. దాంతో ప్రభుత్వం ఈ బిల్లులన్నీ వెనక్కి తీసుకున్న పరిస్థితి. సో దీని మీద ఇప్పుడు బీజేపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారాన్ని చేస్తుంది, అబద్ధ ప్రచారాన్ని చేస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు వ్యవహరించినాయి అనే ఒక అబద్ధ ప్రచారాన్ని ముందు తీసుకొస్తుంది. ఇక్కడ మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు వ్యవహరించలేదు. ప్రతిపక్షాలు ఈ రోజు కూడా క్లియర్ గా చెప్పినాయి, మీ మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు. అసలు మహిళా బిల్లు అనేది 2024 పార్లమెంట్ లోనే ఆమోదం పొందింది. 33% ఇవ్వాలని, ఇవాళ ఎప్పటి నుంచి అమలు చేయాలనే దాని మీదనే ఒక డేటు, అది కూడా బీజేపీ కుట్రతోటి 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ కు ముందే ఈ రిజర్వేషన్ అమలు చేయమని అప్పుడే ప్రతిపక్షాలని కోరినా గానీ ఆ ఎలక్షన్ లో మాత్రం అమలు చేయకుండా 10 సంవత్సరాల పాటు వాయిదా వేసింది. ఇప్పుడు కావాలని ఒక కుట్రతోటి డీలిమిటేషన్ బిల్లుకి ప్రతిపక్షాలు దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మహిళా బిల్లుని డీలిమిటేషన్ బిల్లుని కలిపి పెట్టారు. వాస్తవంగా వేరువేరుగా పెడితే మహిళా బిల్లుకి అందరు సపోర్ట్ చేసేవాళ్ళు. 2024 అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి, ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. కానీ ఇప్పుడు డీలిమిటేషన్ అనేది మహిళా బిల్లుతో పెట్టి ఆ రకంగా డీలిమిటేషన్ నుండి గట్టెక్కాలనుకున్నారు. ఉత్తరాది ఆధిపత్యాన్ని బీజేపీ కుట్ర చేస్తే దాని ప్రతిపక్షాలు ఈ రోజు ఐక్యంగా తిప్పికొట్టినాయి. ఒకసారి ఓటింగ్ ని మనం పరిశీలిద్దాం. అసలు యాక్చువల్ ఓటింగ్ ఎన్డీఏకి ఎంత ఉంది, తర్వాత ఇండియా బ్లాక్ ఎంత ఉంది, ఏమన్నా క్రాస్ ఓటింగ్ జరిగిందా లేదనేది ఒకసారి మనం చూద్దాం. ఒక్కసారి ఓటింగ్ సర్లని పరిశీలిస్తే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. పార్లమెంట్ లో 543 సీట్లు ఉన్నాయి. దాంట్లో ఎన్డీఏకున్న ఎంపీలు 291 మంది, కానీ వాళ్ళు అనుకూలంగా ఎన్డీఏకి ఓటేసిన వాళ్ళు 298, అంటే 7 ఓట్లు ఎగస్ట్రా ఎన్డీఏకి రావటం జరిగింది. సో ఇండియా బ్లాక్ ఉన్న మొత్తం ఎంపీలు 234 మంది, వాళ్ళు వ్యతిరేకంగా ఓటింగ్ లో పాల్గొన్న వాళ్ళు 230, అంటే 4 ఓటింగ్ లో పాల్గొనే పరిస్థితి ఉంది. తర్వాత అదర్స్ 18 మంది ఉన్నారు. సో మొత్తంగా చూసినప్పుడు ఇవాళ మొత్తం 543 మంది ఎంపీలు ఓటింగ్ లో పాల్గొనాల్సి ఉంటే 528 మంది మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు. దాన్ని ప్రతిపక్షాలు క్లియర్ గా అడ్రస్ చేసిన, ఒక ఐక్యత ప్రదర్శించిన, దేశానికి ఒక పెద్ద ప్రమాదం ఈ రూపంలో, రాజకీయ రూపంలో తీసుకురావడానికి బీజేపీ ముందుకు వచ్చిన సందర్భంలో దాన్ని యూనిటీగా ప్రతిపక్షాలన్నీ అడ్డుకున్నాయి. ఎట్లాంటి క్రాస్ ఓటింగ్స్ జరగకుండా ఎవరి స్ట్రెంత్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పార్లమెంట్ లో ఓటింగ్ జరిగింది. దాంతో బీజేపీకి ఒక ఎదురు దెబ్బ తగిలిందని మనం చెప్పవచ్చు.